కాలేజీకి హాస్టల్కి అవసరమైన వస్తువులు తీసుకెళ్తే చాలు. మిగతావి ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి ఇస్తాను. ఒంటరిగా ఉంటున్నానని నువ్వేం దిగులు పడకు. యాంటోనీ నీకే లోటు రాకుండా చూసుకుంటాడు. ఇది చూడండి ఫాదర్, మీరు చర్చి విషయాలు చూస్తే చాలు, మా ఇంటి విషయాలు మేము చూసుకుంటాం. నువ్వు అనవసరంగా ఇప్పుడు గొడవ చేయొద్దు. మర్యాద గడ్డు తప్పుకో. ఇది మా సేవియర్ నా కూతురు, తను చూసుకోవడం నాకు తెలుసు. నేను తన బాబాయిని. రా, నువ్వు రాతో రా. తను చెయ్యదురా, ముందు అమ్మ చెయ్యదులు. రమ్మని చెప్తున్నానుగా. రా. సైమా, గొడవ చేయొద్దు. మర్యాదగా తను చెయ్యదులు. ఇది వాళ్ళ కుటుంబ సమస్య, నువ్వు కల్పించుకోవద్దు. కుటుంబ సమస్య తీర్చడానికి వాహనం తీసుకొచ్చాను, వచ్చి లాకెళ్ళాను దీన్ని. చాలా అడ్రస్ చాలు. ఫాదర్ చూడండి. లేదురా, నేనేమీ చూడలేదు. నేను చర్చి పనులు మాత్రమే చూస్తాను. నువ్వు ఇలాంటి పనులు చేయొచ్చా సైమను? నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఆ అమ్మాయి విషయంలో ఫాదర్ నిర్ణయిస్తాడు, నేను పాటిస్తాను. ఈ మధ్యలో సొంతం బంధం అంటూ వచ్చావో పోతాస్తా. చూడండి, కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. అసలే బాగా దెబ్బలు తగిలాయి. బండి అటు ఇటు ఊక్కుండా వెళ్ళండి, అసలే ఒళ్ళంతా పుండైపోయింది. ముందు కూర్చోమ్మా. ఎక్కువ ఎక్కమ్మా. ఇలా చూడు, ముందు హాస్టల్కి, అక్కడి నుంచి తిన్నగా కాలేజీకి, సరేనా?